श्रीमात्रे नमः। वेलकम टू माय चैनल। इरोज మనం तापमान, दबाव, वायु और वर्षा के बारे में सीखते हैं। तापमान, टेम्परेचर। गर्मियों में उच्च तापमान और सर्दियों में सबसे कम तापमान మనకు తెలిసిన విషయమే। గర్మియం అంటే సమ్మర్లో ఎక్కువ ఉच्च తాపమాన్, ఎక్కువ ఎండగా ఉంటుంది, ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది। అలాగే వింటర్లో తక్కువ టెంపరేచర్ ఉంటుంది। तापमान में अंतर के कारण होता है दबाव होता है। ఈ టెంపరేచర్ కారణంగా ఈ ప్రెషర్లో డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట। ఓకేనా। తర్వాత दबाव के प्रकार, प्रेशर दान टाइप्स, प्रेशर एंड टाइप्स। वायुमंडल में वायु के भार को दबाव कहते हैं। వాయుమండలం అంటే అట్మాస్ఫియర్లో ఉండేటువంటి గాలి యొక్క వెయిట్ని ప్రెషర్ అని పిలుస్తారనమాట। यदि వాయుమండల్ में वायु का भार భూమి पर कम हो तो, ఒకవేళ ఈ అట్మాస్ఫియర్లో ఆ ఎయిర్ యొక్క వెయిట్ తక్కువగా ఉంటే నిమ్న దబావ్ कहते हैं, దాన్ని తక్కువ ప్రెషర్ అంటాం అనమాట। అంటే లో లో ప్రెషర్ అని చెప్తాం అనమాట। और यदि वायु का भार अधिक हो तो, అదే అట్మాస్ఫియర్లో గాలి యొక్క వెయిట్ ఎక్కువగా ఉంటే ఉసే ఉच्च दबाव कहते हैं, దీన్ని హై ప్రెషర్ అని చెప్పి చెప్తాం అన్నమాట। कम दबाव, लो प्रेशर। गर्मियों में दौरान सूर्य की किरणों लंबावत रूप से गिरती है। ఈ సమ్మర్ సీజన్లో సూర్యుడి కిరణాలు భూమి మీదకి డైరెక్ట్గా సన్ రైజ్ పడతాయన్నమాట। అంటే నిటారుగా పడతాయి। పహలే పృథ్వీకో గర్మీ కర్తీ హై, ఆ కిరణాల వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ భూమి వేడి అవుతుంది। और फिर हवा को गर्म करते हुए फैलती है। ఆటోమేటిక్గా భూమి వేడవుతుంది కాబట్టి ఆ వాతావరణంలో ఉండేటువంటి గాలి కూడా వేడయ్యి తిరుగుతూ ఉంటుంది, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది। उस क्षेत्र में हवा का भार कम होकर ऊपर जाता है, यही लो प्रेशर। ఎక్కడైతే ఆ గాలి యొక్క వెయిట్ తగ్గుతుందో ఆ తగ్గినప్పుడు అది పైకి వెళ్తుంది అనమాట, దీన్ని లో ప్రెషర్ అంటాం। निम्न दबाव है तो जब భూమి गर्मी होती है और महासागर गर्म होता है। ఈ లో ప్రెషర్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే, నిమ్న దబావ్ అంటే లో ప్రెషర్। ఈ ప్రెషర్ అయినప్పుడు ఏమవుతుందంటే భూమి వేడవుతుంది, దాంతోపాటు మహాసాగరం ఓషన్స్లో ఉండేటువంటి వాటర్ కూడా వేడవుతుంది అనమాట। ఏ మజబూత్ హోతే హై और మహాసాగరం पर గురబ్బే और తుఫాన్ మే బదల్ జాతే హై। ఎప్పుడైతే ఇట్లాంటి రియాక్షన్స్ జరిగాయో ఆటోమేటిక్గా అక్కడ మనకి తుఫాన్లు అవి ఏర్పడతాయి అన్నమాట। नेक्स्ट उच्च दबाव। सर्दियों में सूरज की कड़ी डालने के कारण भूभाग ठंडा हो जाता है और हवा भारी रूप से सिकुड़े जाती है। ఎప్పుడైతే ఈ వింటర్ సీజన్లో సూర్యుడి కిరణాలు మనకి నేరుగా పడకుండా ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా భూభాగం అంతా కూడా చల్లబడుతుంది, వాతావరణంలో గాలి వెయిట్ పెరుగుతుందన్నమాట। జిస్సే ఉच्च दबाव होता है। ఎప్పుడైతే గాలి వెయిట్ పెరుగుతుందో అక్కడ హై ప్రెషర్ అవుతుంది। మహాసాగరం पर उच्च दबाव जैसे 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 భూభాగ్ ठंडा होता है और समुद्र ठंडा होता है। ఓషన్స్లో కూడా ఈ హై ప్రెషర్ అనేటువంటిది ఎప్పుడైతే భూభాగం చల్లబడుతుందో ఆటోమేటిక్గా ఆ ఏరియాలో ఉండేటువంటి సముద్రం కూడా చల్లబడుతుంది అనమాట। यदि समुद्र लगातार ठंडे रहते हैं तट के किनारे रेगिस्तान बन सकते हैं। ఎప్పుడైతే ఇది కంటిన్యూస్గా లగాతార్ అంటే కంటిన్యూస్గా చల్లబడుతూ ఉంటుందో ఆ ప్లేస్ అంతా కూడా రేగిస్తాన్ అంటే ఎడార్లుగా మారిపోతాయి అన్నమాట। दबाव और तापमान में उल्टे संबंध होते हैं। ప్రెషర్కి టెంపరేచర్కి మధ్య ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉండేటువంటి సంబంధం ఉంటుందన్నమాట। దబావ్ నాప్నే కా యంత్ర కో బైరోమీటర్ అంటే బారోమీటర్ అంటారు। టెంపరేచర్ ప్రెషర్ని కొలిచేటువంటి యంత్రాన్ని బారోమీటర్ అని, ఆ దబావ్ నాప్నే కా యంత్రకో మిల్లీ బార్ అంటే దబావ్ ప్రెషర్ని దేంతో కొలుస్తారు అంటే మిల్లీ బార్లలో కొలుస్తారనమాట। భూభాగ్ జల్దీ గర్మ్ హోతే హై తథా జల్దీ ठंडा हो जाता है। భూమి ఎంత తొందరగా వేడవుతుందో అంతే తొందరగా చల్లబడుతుంది అనమాట। पानी के हिस्से देर से गर्म होता तथा देर से ठंडा होता, नतीजा है मानसून बनते हैं। ఎప్పుడైతే లేటుగా వేడవుతుందో, ఎప్పుడైతే లేటుగా చల్లబడుతుందో అప్పుడు మనకి మాన్సూన్స్ ఏర్పడుతున్నాయి, దగ్గరలో మాన్సూన్స్ ఉన్నాయి అని అర్థం అనమాట।
बैरोमीटर में पादरस का स्तर 760 760 मिली या 1013 1013.2 मिली बार इसे सामान्य वायुमंडल की दबाव कहते हैं. పాదరసము దాని లెవెల్ స్తర్ అంటే దాని లెవెల్ 760 మిల్లీమీటర్ల నుంచి 1013.2 మిల్లీ బార్ల వరకు ఉంటే దీన్ని వాయుమండల దబావ్ అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే జనరల్గా కామన్గా సామాన్యంగా ఉండేది అని అర్థం. దునియా మే అబ్ తక్ కా సబ్సే అధిక్ వాయుమండల్ కి దబావ్ 1083.3 మిల్లీ బార్ అవుతుంది అని చెప్పి తెలుసుకున్నారనమాట. जो సైబేరియా కే అగటాక్ మే దర్జ్ కియా గయా హై. సైబేరియన్ ఎడారుల్లో టెంపరేచర్ మనకి ఇంతవరకు నోట్ అయినటువంటిది రికార్డ్ అయినటువంటి టెంపరేచర్. దునియా మే అబ్ తక్ కా సబ్సే కమ్ దబావ్ ఇప్పటిదాకా ప్రపంచంలో చాలా తక్కువగా ప్రెషర్ రికార్డ్ అయింది 870 మిల్లీ బార్లు అనమాట. ఎక్కడ అంటే జో మెరీనా ద్వీప్ కే తట్ పర్ టిప్పు తుఫాన్ కేంద్రమే దర్జ్ కియా గయా. ఇది మెరీనా ద్వీపం ఐలాండ్లో టిప్పు అనేటువంటి ఒక తుఫాన్ కేంద్రంలో సెంటర్లో నోట్ అయింది రికార్డ్ అయింది అని చెప్తున్నారు. మౌసమ్ और दाराएं हवाएं सीजन मौसम అంటే सीजन्स అనమాట. हवाएं विंड्स हवाएं जो क्षितिज रूप से पृथ्वी की ओर चलती है పవన్ कहलाती है. ఎప్పుడైతే గాలులు భూమికి సమాంతర రూపంలో వెళ్తూ ఉంటాయో వాటిని విండ్స్ అని పిలుస్తారు. గాలు విండ్స్ పవనాలు అంటారు. उच्च दबाव क्षेत्र से निम्न दबाव क्षेत्र की ओर चलते वाले पवन को भी पवन कहते हैं. ఉచ్చ దబావ్ అంటే హై టెంపరేచర్ నుంచి నిమ్న దబావ్ అంటే లో టెంపరేచర్కి ట్రావెల్ చేసేటువంటి ఈ పవనాలని ఈ గాలుల్ని ఈ విండ్స్ని కూడా పవన్ అనే పిలుస్తారు. అంటే వీటిని కూడా విండ్స్ అనే పిలుస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జైసే వ్యాపార్ పశ్చిమి ధ్రువీయ హవాయే మాన్సూన్. అలాగే ఓలే మిస్ట్రల్ పునా జోంకే సముద్రీ హవాయం ఇవన్నీ విండ్స్లో టైప్స్ అన్నమాట. వీటి గురించి డీటెయిల్గా చూద్దాం. హవాయంకే ప్రకార్ ఎన్ని రకాలైనటువంటి విండ్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ విండ్స్ ఏంటి అంటే విశ్వ హవాయం, మాన్సూని హవాయం, స్థానిక ఔర్ పానీకి హవాయం, స్థానీయ పవనేం. అలాగే విశ్వ హవాయంలో వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, ధ్రువీయ పవనాలు అన్నమాట. ఏంటివి అనేది చూద్దాం ఒకసారి. అలాగే మాన్సూనీ హవాయిలో దక్షిణ పశ్చిమ పవనాయం और పూర్వోత్తర పవనాయం, స్థానీయ పవనం మే గర్మ్ और ठंडे. ఓకేనా. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ప్రవాహ वायु के धरातल के लंबातर ऊपर से नीचे को प्रवाह को प्रवाह कहते हैं. వాయువు కే ధరాతల్ ఎప్పుడైతే గాలి యొక్క భూమి యొక్క పైభాగంలో లంబావత్ ऊपर से नीचे ప్రవాహ అవుతాయి అంటే పై నుంచి కింద దాకా తిరిగేటువంటి గాలుల్ని ప్రవాహము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బవండర్ సుడిగాళ్ళు మనం చూస్తూ ఉంటాం. సుడిగాళ్ళు కింద నుంచి స్టార్ట్ అయ్యి పై దాకా పోతుంది. పైన పెద్దదిగా ఉంటుంది, కిందకు వచ్చేటప్పుడు చిన్నదిగా ఉంటుంది అన్నమాట. ఏక్ ఉపకరణకు ఎనీ మీటర్ యా విండ్ స్పీడోమీటర్ హవాకి గతికో మాపుతే హై. ఎలా అయితే టెంపరేచర్ని ప్రెషర్ని కొలవటానికి ఒక యంత్రాలు ఉన్నాయి, అలాగే గాలిని కొలిచేటువంటి యంత్రాన్ని ఎనీమీటర్ అని కానీ విండ్ స్పీడోమీటర్ అని కానీ పిలుస్తారు. పవన్ उपकरण को पवन सूची कहते हैं. हवा की गति मापने का मानक को किलोमीटर या घंटे. అంటే ఈ గాలి యొక్క వేగాన్ని కొలవటానికి స్పీడోమీటర్ని పెట్టి అది గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది, ఎన్ని కిలోమీటర్ల వేగంతో వీస్తోంది అనేది మనకి తెలుస్తుంది అనమాట. దీని ద్వారానే మనకి తుఫాన్స్ వచ్చినప్పుడు మెసేజెస్ కానీ వాతావరణ శాఖ కానీ మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటారు. గాలి చాలా ఉధృతంగా వీస్తుంది, గంటకి 50 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల దాకా వీస్తుంది అని చెప్తుంటారు కదా. ఇవన్నీ కూడా ఈ విండ్ స్పీడోమీటర్ని పెట్టి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. నెక్స్ట్ మౌసంకే ప్రకారం. మౌసం అంటే సీజన్స్, వాటి ప్రకార టైప్స్ అన్నమాట. कोरियोलिस प्रभाव पोरन द्वारा उत्पन्न ऊर्जा शक्ति
కొరియోలసస్ ఊర్జ कहलाता है అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటాన్ని భ్రమణము భూభ్రమణము అంటారు. ఆ తిరిగినప్పుడు వచ్చేటువంటి శక్తిని కొరియోలసిస్ శక్తిగా చెప్తారనమాట. इसका परिणाम उत्तरी गोलार्ध में दाहिनी ओर और बहने वाली हवाओं और దక్షిణ గోళార్ధ మే చల్నే వాలి. దీని కారణంగా ఏమవుతుంది అంటే ఉత్తర గోళార్ధం అంటే నార్థన్ హిమోస్ఫియర్లో దాహినే రైట్ సైడు ప్రవహించేటివన్నీ కూడా దక్షిణ గోళార్ధంలో కూడా కిందకు వస్తూ ఉంటాయన్నమాట. విశ్వపవన్ ఇప్పుడు ఇంత మనం గాలులు వింగ్స్ టైప్స్ చెప్పుకుందాం వాటి గురించి. విశ్వపవన్ 3 టైప్స్ అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. వ్యాపారిక్ హవాయం, పచ్వా లేదా పశ్చిమ హవాయం, ధ్రువీయ హవాయం. అలాగే ఈ వ్యాపారిక హవాయంని ఇంగ్లీష్లో ట్రేడ్ విండ్స్ అంటారనమాట. పచ్వా హవాయంని మనం ఏమని పశ్చిమ పవనాలు అనొచ్చు. ఇవి వెస్ట్ సైడ్ నుంచి వెస్ట్ సైడ్కి బ్లో అవుతూ ఉంటాయి. ఏ వెస్ట్ విండ్ బ్లోస్ ఫ్రమ్ వెస్ట్. పశ్చిమం నుంచి వీసేటువంటి గాలుల్ని పశ్చిమ హవాయం లేదా పచ్వా హవాయం అంటాం. ధ్రువీయ హవాయం అంటే పోలార్కి సంబంధించినటువంటివి అనమాట. ఏ పోలార్లో ఎట్లా ఉంది అనేది చూసి వీచేటువంటి పోలార్స్లో వీచేటువంటి గాలులు. అలాగే వ్యావసాయిక హవాయం అన్నా व्यापारिक हवाएं ఏమన్నా ఒకటే అన్నమాట. ये हवाएं उत्तरी गोलार्ध में उत्तर पूर्व और दक्षिणी गोलार्ध में होती है. ఇవన్నీ కూడా ఉత్తర గోళార్ధం అంటే నార్థన్ హిమోస్ఫియర్ నుంచి ఉత్తర పూర్వ అంటే ఈశాన్య భాగం అంటే నార్త్ ఈస్ట్ మరియు అంటే మరియు దక్షిణ గోళార్ధం అంటే సదరన్ హిమోస్ఫియర్లో కూడా వీస్తూ ఉంటాయి. అలాగే దక్షిణ పూర్వసే ఉడితే హై. దక్షిణ పూర్వం అంటే ఆగ్నేయం అంటే ఏంటి, పూర్వము ప్లస్ దక్షిణము రెండు కలిపి ఉంటాయన్నమాట. దాన్ని మనం ఏంటాం అంటే సౌత్ ఈస్ట్ అంటాం అనమాట, సౌత్ వెస్ట్ అంటాం అనమాట. ఓకేనా. ఇవి 25 డిగ్రీస్ నుంచి 30 डिग्रीज उत्तर और दक्षिण उष्ण कटिबंध उच्च दबाव क्षेत्र में भूमध्य रेखीय निम्न दबाव क्षेत्र की ओर बढ़ते हैं. దీని అర్థం ఏంటి అని అంటే ఇవి ఉష్ణ కటిబంధము అంటే భూమధ్య రేఖ దగ్గర ఉండేటువంటి ప్రాంతాన్ని ఉష్ణ కటిబంధ ప్రాంతాలు అంటారు. ఆ ప్లేస్లో చాలా హీట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. భూమధ్య రేఖని మనము ఇంగ్లీష్లో ఈక్విలేటర్ అని పిలుస్తాం అనమాట. ఆ ప్లేసెస్లో ఉండేటువంటి వాటిని అనమాట. ఇవి ఏం చేస్తాయి అంటే ఉచ్చ దబావ్ క్షేత్రంసే అంటే హై ప్రెషర్ ఉండేటువంటి దాని నుంచి భూమధ్య రేఖ మీదకి ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఉత్తరీ గోళార్ధ में इन्हें उत्तर पूर्वी व्यापारिक पवనం తथा దక్షిణ గోళార్ధ में इन्हें దక్షిణ పూర్వీ వ్యాపారిక పవనం. ఉత్తరం వైపు వెళ్ళేటువంటి వాటినన్నింటి కూడా నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అని, దక్షిణార్థంలో వీచేటువంటి గాలులన్నింటినీ కూడా దక్షిణం అంటే సదరన్ విండ్స్ అని పిలుస్తారనమాట. पश्चिमी हवाएं या हर व्यापार उदाहरण ये उपोष्ण कटिबंध उच्च दबाव वाले क्षेत्र. ఇవి భూమధ్య రేఖ కంటే కూడా ఎక్కువ హీట్గా ఉండేటువంటి ప్రాంతాలు. ఉచ్చ కటిబంధు ఉపోష్ణ కటిబంధు అని అంటాం. ఉపోష్ణ కటిబంధు అని అంటే ట్రోపికల్ జోన్ అని అర్థం అనమాట. ఓకేనా. ఇవి ఉచ్చ దబావ క్షేత్రం అంటే హై ప్రెషర్ 40 డిగ్రీస్ టు 65 డిగ్రీస్ దాకా ఉంటాయి. ధ్రువీయ నిమ్న దబావ క్షేత్రకి అంటే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి మూవ్ అవుతాయి అన్నమాట. అంటే ఉత్తర గోళార్ధ మే దక్షిణ పశ్చిమ మే और దక్షిణ గోళార్ధ మే ఉత్తర పశ్చిమ మే బాతి హై. ఇవి నార్థన్ హిమోస్ఫియర్లో దక్షిణ పశ్చిమ అంటే ఏంటి అని అంటే సౌత్ అండ్ వెస్ట్కి సంబంధించినటువంటి వైపుకు వీస్తూ ఉంటాయి. ఆరు దక్షిణ గోళార్ధమే ఉత్తర పశ్చిమే బాతి హై. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న డయాగ్రామ్ వేసి చెప్పటానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఇది ఒక ఎర్త్ అనుకుందాం. ఓకేనా. ఇది నార్త్, ఇది సౌత్. ఇక్కడ ఉత్తర గోళార్ధమే దక్షిణ పశ్చిమ అంటే ఇవేం చేస్తాయి అంటే నార్థన్ హిమోస్ఫియర్లో వన్ సెకండ్ మీకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది ఎర్త్ అనుకుంటే ఇది నార్త్ సౌత్. ఉత్తరీ గోళార్ధమే దక్షిణ పశ్చిమ ఇట్లా ప్రవహిస్తాయి అన్నమాట. ఈ వైపు ప్రవహిస్తాయి.
అలాగే దక్షిణ గోళార్ధమే ఉత్తర పశ్చిమి అంటే ఇటువైపు ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా. ఇట్లా ఉండేటువంటివి మనకి ఈ పశ్చిమ హవాయం అని చెప్పి మనము చెప్పుకుంటాం. ఓకే. నెక్స్ట్ ధ్రువీయ పవనం. ఈ ధ్రువీయ పోలార్ విండ్స్ అనమాట. ఇవి 75 डिग्री నుంచి 85 डिग्री उत्तर दक्षिण ध्रुवीय उच्च दबाव क्षेत्रों से उपध्रुवीय निम्न दबाव क्षेत्रों की ओर चलते हैं. इन्हें पूर्वी पवनें कहते हैं. ఇవేంటి అంటే దక్షిణ ధ్రువీయ ఉచ్చ దబావ్ అంటే సదరన్ హిమోస్పియర్లోంచి హై టెంపరేచర్ నుంచి ఉపధ్రువీయ నిమ్న దబావ్ అంటే ఏమనుకున్నాం మనం ట్రోపికల్ జోన్లోంచి తక్కువ ప్రెషర్ ఉండేటువంటి వైపుకి వెళ్తాయి. వీటిని పూర్వ పవనాలు అని కూడా పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్ మౌసమీ హవాయం. మౌసమీ హవాయం అంటే మనకు తెలిసినటువంటి విషయమే, సీజనల్గా వచ్చేటువంటి గాలులు. मानसून ये हवाएं आग्नेय आशियाई देशों में एक मौसम में एक ही दिशा में और दूसरी मौसम में విపరీత దిశ మే చల్తీ హై. ఈ సీజనల్ విండ్స్ ఆగ్నేయ ఆసియాలో ఉండేటువంటి ప్లేసెస్లో, ఆ దేశాల్లో ఒక నెలలో ఒకవైపు వీస్తాయి. రెండవ నెలలో ఫస్ట్ నెలలో వచ్చినటువంటి గాలులకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయన్నమాట. భారత్ మే దక్షిణ పశ్చిమ मानसून जून जुलाई अगस्त और सितंबर में, పూర్వోత్తర మాన్సూన్ అక్టోబర్ డిసెంబర్ మే హోతా హై. మనకు తెలుసు సీజన్స్ మనకి ఎప్పుడు ఎట్లా వస్తాయంటే భారత్లో దక్షిణ పశ్చిమ మాన్సూన్స్ వచ్చేటప్పటికి సౌత్ వెస్ట్. ఓకేనా. ఇవి వచ్చేటప్పటికి మనకి జూను జూలై ఆగస్టు और సెప్టెంబరు. అదే పూర్వ ఉత్తర అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వచ్చి అక్టోబర్ డిసెంబర్లో ఉంటాయి. అరబీ మే మాన్సూన్ శబ్ద का अर्थ मौसम है, जिससे मानसून शब्द मौसमी हवा के लिए अंग्रेजी शब्द से लिया गया है. అరబీలో మాన్సూన్ అంటే అర్థం ఏంటి అంటే మౌసం అంటే నెల అని అర్థం. అందుకే మాన్సూన్కి మౌసమి అనేటువంటి సీజనల్గా ఉండేటువంటి ఇంగ్లీష్ లెటర్స్ కూడా తీసుకోవటం అంటే సీజనల్ విండ్స్ అని అర్థం అనమాట. అలాగే इस क्षेत्र में गर्मी का मौसम फरवरी मार्च मई है. मानसून का मौसम जून से सितंबर तक और सर्दियों में मौसम अक्टूबर से जनवरी तक रहता है. ఎప్పుడైతే ఈ ప్లేసెస్లో గర్మీ అంటే సమ్మర్, ఈ సమ్మర్ సీజన్ ఫిబ్రవరి మార్చ్ మే. అలాగే మాన్సూన్ సీజన్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఏ టైంలో ఉంటుందంటే జూన్ టు సెప్టెంబర్ ఉంటుందన్నమాట. అలాగే వింటర్ సీజన్ వచ్చేటప్పటికి అక్టోబర్ టు जनवरी तक ఉంటుంది. మనకు తెలిసి ఈ సీజన్స్ ఇలా ఉంటాయని. నెక్స్ట్ भूमि और पानी के विशाल विस्तार के गर्मी होने और ठंडा होने में भिन्नता के परिणाम स्वरूप वायुमंडल दबाव में भिन्नता होती. इसके परिमाण स्वरूप మాన్సూన్ का निर्माण होता है. మనం ఫస్ట్లో చెప్పుకున్నాం అన్నమాట. ఏంటి అంటే భూమి మీద ఉండేటువంటి టెంపరేచర్, అట్మాస్ఫియర్ టెంపరేచర్ మీద ఈ మాన్సూన్ సీజన్స్ అన్నీ ఆధారపడతాయి అన్నమాట. ఎప్పుడైతే ఇది తొందరగా వేడవటం, తొందరగా చల్లబట్టము, లేదా తొందరగా ఈ మార్పులకు వల్ల ఏమవుతుంది అంటే వాయుమండలీయ దబావ్ అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషరు డిఫరెంట్గా ఉంటుంది. ఈ డిఫరెంట్ ప్రెషర్స్ మీదే మనకి మాన్సూన్ అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, సీజనల్గా ఏ రైన్స్ కానీ సీజన్స్ కానీ వానలు రావటం లేదు. ఎందుకు అనంటే అట్మాస్ఫియర్ ప్రెషర్లో ఉండేటువంటి పొల్యూషన్ వల్ల అని మనం చెప్తుంటాం. ఎంత పొల్యూషన్ ఎక్కువైపోతుంది అంటే సీజన్స్ కూడా టైంకి రావట్లేదు. ఎండాకాలం ఎట్లా వస్తుంది, వింటర్ ఎట్లా వస్తుంది, వానాకాలం ఎట్లా వస్తుంది, కొంచెం అవి రావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి నెలలో రావటం లేదు. इन क्षेत्रों में मानसून के मौसम की शुरुआत से पहले उच्चतम तापमान का अनुभव होता है. కాబట్టి ఇవి భిన్నత అంటే డిఫరెన్సెస్ డిజార్డర్గా ఉండటం వల్ల మాన్సూన్ మౌసంలో కూడా అంటే సీజన్స్లో కూడా స్టార్టింగ్లో హై టెంపరేచర్ని కూడా మనం ఫీల్ అవుతూ ఉన్నాం అన్నమాట. అనుకుంటూ ఉంటాం, అబ్బా ఇంకా అక్టోబర్ వచ్చినా ఎండ తగ్గలేదు, డిసెంబర్ వచ్చినా చలి తగ్గలేదు, అదే ఎండ ఇంకా వస్తుంది అని అనుకుంటుంటాం కదా. ఇవన్నీ వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి. మాన్సూన్ క్షేత్రమే దేశమే గర్మీకి బారిష్ హై. మాన్సూన్ ఉండేటువంటి ప్లేసెస్లో ఒకసారి ఎండాకాలంలో కూడా మనకి వానలు పడుతూ ఉంటాయన్నమాట. ఓకే. కాబట్టి ఇట్లా ఉండేటువంటి ఈ వాతావరణం. అలాగే స్థల్ పానీ ఏవం
पानी की हवाएं। भूमि और जल पवनें। ये हवाएं भूजल के तापमान की प्रतिक्रिया से बनती है। భూమి మరియు వాటర్ నీరు, ఈ పవనాలు, ఈ విండ్స్ ఏంటి అని అంటే భూమిలో ఉండేటువంటి నీటి వల్ల, ఆ టెంపరేచర్ వల్ల ఈ ఈ పవనాలు ఏర్పడతాయి. ఈ తటీయ క్షేత్రమే హోతీ హై. తటీయ అంటే తీర ప్రాంతాల్లో, బ్యాంక్ ఆఫ్ ద రివర్స్ అవ్వచ్చు, బ్యాంక్ ఆఫ్ ద ఓషన్స్ అవ్వద్దు, ఓకేనా, వాటి ప్లేసెస్లో ఉంటాయి. हवाएं समुद्र से ज़मीन की ओर बहने वाली हवाएं और జమీనీ సే సముద్ర కి ఓర్ బహానే వాలే హవాయే. ఇవేంటి అంటే కొన్ని గాలులు భూమి మీద నుంచి సముద్రాల్లోకి వెళ్తాయి, కొన్ని గాలులు సముద్రంలోంచి భూమి మీదకి కూడా వస్తుంటాయి. అందుకని వీటికి స్థల్ ఏవం పానీకి హవాయం అంటే భూమి స్థలం కాబట్టి స్థలంలోంచి సముద్రంలోకి వెళ్తాయి, సముద్ర గాలులు భూమి మీదకి వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ స్థానీయ హవాయం. స్థానీయ హవాయిని ఏమంటాం మనం? లోకల్ విండ్స్ అంటాం. ఏ దో ప్రకార్ ఉష్ణకటిబంధీయ హవాయం, ठंडी हवाएं. उष्णकटिबंधीय हवाएं అంటే చూద్దాం ఏంటో. स्थानीय हवाएं हे हवाएं तापमान और वायुमंडलीय दबाव में स्थानीय परिवर्तन के कारण होती है. ఇవి లోకల్ విండ్స్ అన్నీ కూడా ఆ ఏరియాలో, ఆ అట్మాస్ఫియర్లో ఉండేటువంటి టెంపరేచర్ మీద, ప్రెషర్ మీద ఏర్పడేటువంటి గాలులు అన్నమాట. ప్రభావకి గంభీరత ఏక్ నిశ్చిత క్షేత్ర తక్ సీమిత హై. లోకల్ అనుకున్నాం కాబట్టి అవి ఆ ప్రభావం ఎక్కడ ఉంటుంది అంటే ఏ ఏరియాలో ఉండేటువంటి వాతావరణం మీద ఆ ఏరియాలో ఉండేటువంటి గాలులు డిపెండ్ అయి ఉంటాయి. इसीलिए अलग अलग क्षेत्रों में अलग अलग स्थानीय भाषाओं के अनुसार इनके अलग अलग नाम है. కాబట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టెంపరేచర్, ఒక్కొక్క ప్రెషర్ ఉంటుంది కాబట్టి దీనికి రకరకాలైనటువంటి పేర్లు ఆ ప్లేస్లో ఉండేటువంటి దాన్ని బట్టి పేర్లు పెట్టడం జరుగుతుంది. లైక్ ఫూనా, చినుకు, లూ, మిస్టల్, ఇట్లాంటి పేర్లు ఎవరికి ఏ క్షేత్రానికి తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకుంటారనమాట. నెక్స్ట్ చినుకు. ఉష్ణకటిబంధి హవాయి. उत्तरी अमेरिका के यूएस कनाडा क्षेत्र में रॉकी पर्वत में नीचे चलने वाले हवाओं को चिनूक कहते हैं. चिनूक शब्द का अर्थ बर्फ़ को खाना. ఇవి ఉత్తర అమెరికా అంటే నార్త్ అమెరికాలో ఉండే యుఎస్ కానీ కెనడా కానీ ఆ ప్లేసెస్లో రాకీ పర్వతాలని ఫేమస్ ఉండేటువంటి రాకీ మౌంటైన్స్ ఉంటాయి. వాటి కింద ప్రాంతాల్లో వీచేటువంటి గాలుల్ని చినూక్ అంటారు. చినూక్ అంటే అర్థము బర్ఫ్కో కానా, మంచు తినటము అని అర్థం. చినూక్ वास्तव में उस क्षेत्र में रहने वाले अमेरिका మూల నివాసియంకి ఏక్ జాతి కా నామ్ హై. యాక్చువల్గా ఈ చినూక్ అనేటువంటిది ఒక తెగ యొక్క, ఒక జాతి యొక్క పేరు అనమాట. ఆ ఏరియాలో నివసించేటువంటి ఒరిజినల్గా ఉండేటువంటి అమెరికన్స్ అన్నమాట. इन हवाओं के कारण सर्दियों में घास के मैदान ज़्यादातर बर्फ़ मुक्त होता है. ఈ గాలుల కారణంగా ఏంటి అంటే బర్ఫ్ కానా అనుకున్నాం కదా, అమెరికాలో ఎప్పుడు మంచు పడుతూ ఉంటుంది కాబట్టి వింటర్ సీజన్లో ఈ గాలుల వల్ల మైదాన్ అంటే అక్కడ ఉండేటువంటి ఖాళీ ప్లేస్లు, గ్రౌండ్స్ ఇవన్నీ కూడా బర్ఫ్ ముక్తు హోనా అంటే మంచు నుంచి విముక్తి పొందుతాయి అన్నమాట. అంటే ఫ్రీ అవుతాయి అన్నమాట. ఫోన్. యూరోప్ మే చల్నే వారి హవాओं को फोन कहलाता है. యూరోప్లో ఉండేటువంటి గాలుల్ని ఏ ఆల్ప్ पर्वत के उत्तरी डालनों पर पड़ते हैं. ये हवाएं बर्फ़ को पिघलती है और मौसम को सुखद बनती है. इन हवाओं को अंगूरों को तेज़ी से पकने में मदद करती है. ఇవి ఆల్ప్ పర్వతాలు, ఆల్ప్ మౌంటైన్స్కి నార్త్ సైడు ఏర్పడతాయి. అంతేకాకుండా ఈ టైంలో ఏమవుతుంది అంటే బర్ఫ్ అంటే మంచంతా కూడా విడపడినట్టు అవుతుందన్నమాట. ఆటోమేటిక్గా ఆ టైంలో సీజన్ని బాగా చేయగలుగుతారు. అంతేకాకుండా ద్రాక్ష పండ్లు పండటానికి ఈ సీజన్ ఉపయోగపడుతుంది, ఈ గాలులు ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ గరం హవాయం. उत्तर भारत में मई जून माह में पश्चिम से पूर्व की ओर गर्म हवाएं आती, इन्हें लू कहते हैं. ఉత్తర భారత్లో అంటే నార్త్ స్టేట్స్లో, నార్త్ భారతదేశం, ఉత్తర భారతదేశం అంటే నార్త్ స్టేట్స్లో మే జూన్లో ఈ పశ్చిమం నుంచి పూర్వం అంటే ఏంటి, వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్తాయి ఈ వేడి గాలులు అన్నమాట. వీటిని లూ అంటారు. సైమూన్, అరేబియా
డెజర్ట్లో, అరేబియన్ ఎడారుల్లో ఉంటాయి. యోమా జపాన్లో ఉంటుంది. నా నార్వేస్టర్ న్యూజిలాండ్లో ఏర్పడతాయి. ఇవన్నీ కూడా ఆయా దేశాల్లో ఉండేటువంటి పవనాలు అన్నమాట, విండ్స్. స్థానీయ టండీ హవాయం, దీంట్లో లోకల్లో ఉండేటువంటి చల్లటి గాలులు ఏంటి చూద్దాం. मिस्टल हवाएं ठंडी स्थानीय हवा में फ्रांस के ऊपर आल्फ पहाड़ों से भूमध्य सागर में बहने वाले जानी जाती है। ये रोम की घाटी से ले होकर गुजरती है सॉरी ये हवाएं बहुत ठंडा और शुष्क हो जाती है। ఇవి ఫ్రాన్స్ నుంచి ఆల్ఫ్ మౌంటైన్స్కి భూమధ్య సాగర్ అంటే మధ్య ప్రాంతం నుంచి ఆల్ఫ్ పహాడ్కి భూమధ్య సాగర్ ఆ ఓషన్లోంచి వీచేటువంటి గాలులు రోమ్కి ఘాటి అంటే రోమ్ యొక్క తీర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇవి చాలా చల్లగా ఉంటాయి, చాలా పలుచగా కూడా ఉంటాయి అని చెప్పి అంటారన్నమాట. ఫునా యాండిస్ క్షేత్రమే స్థానీయ టండీ హవాయం, యాండిస్ పర్వతాలు ఆ ఏరియాలో ఉండేటువంటి లోకల్ విండ్స్ అనమాట. पंपैरो ये दक्षिण अमेरिका के पंपास घास मैदान के सबसे बड़ी ठंडी हवाएं ध्रुवीय हवाएं. పంపాస్ దక్షిణ అమెరికా, సౌత్ అమెరికాలో ఉండేటువంటి పంపా గడ్డి భూములు చాలా ఫేమస్. ఇవి అక్కడ ఉండేటువంటి చల్లటి గాలులు. పోలార్, ధ్రువీ అంటే పోలార్, ఆ ఏరియాలో ఉండేటువంటి పోలార్ అనమాట. ఇక్కడికి మనకి ఈ తాపమానం అనేటువంటి లెసన్ కంప్లీట్ అయింది. దీని నుంచి క్వశ్చన్స్ కూడా వస్తాయి, బట్ నేను క్వశ్చన్స్ ప్రిపేర్ చేయలేదు. దీనికి చూసుకొని ఒకసారి మనం క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనేది కూడా ఒక వీడియో పెట్టుకుందాము, ఓకేనా. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఇంకా ఏమన్నా క్లారిఫికేషన్స్ కావాలన్నా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.